కలిగి ఉన్నావు. సెకండ్, రెండవది చూద్దాం. చూడండి, దేవుని వాక్యమును దీర్ఘాయునిస్తుంది. దేవుని వాక్యము దీర్ఘాయు ఇస్తుంది. వాక్యం ఏమిస్తుంది? దీర్ఘాయు ఎలా ఇస్తుంది అని మీరు చెప్పవచ్చు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం, నా కుమారుడా. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవుదు. ఆయన మాటలను ఏం చేయాలంట? ఆలకించాలి. దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని వినకుండగా ఏ విధంగా కలిగి ఉన్నావు? వింటున్నామా జాగ్రత్తగా? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే ఆయుస్సు దేవుడు ఇస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే నీకేం కలుగుతుంది? ఆయుష్నిస్తాడు దేవుడు. ఈ రోజున ఎంతమంది వినక ఉన్నారు? ఈ రోజున ఫాదర్స్ డే, అవునా? ఈ రోజున ఏంటిది? ఫాదర్స్ డే. లోకములో దేవుడు తండ్రిని ఏర్పరచుకొని ఈ ఫాదర్స్ డేకి పిల్లలము తల్లిదండ్రులకు మనం ఏ విధంగా కలిగి ఉంటున్నాం? వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. నేను చెప్తున్నా, ఎంతమంది వింటున్నారో మీకు ఆయుష్ కలుగుతుంది. వినకపోతే ఆయుష్ తగ్గుతుంది. నేను చెప్తులే, బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో. మరొకసారి చదవండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం, నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవు. నుండు నీరేళ్ళు అంటారు. దీర్ఘాయు. బ్రతికిన కాలం అంతా కూడా నువ్వు దీర్ఘాయుగా ఉందువు. నీవు ఆయన మాటలు వింటే, ఆయన వాక్యానికి లోబడితే, ఆయన వాక్యానికి నువ్వు లోబడితే దేవుడు నీకు ఆయుష్నిస్తాడు. ఏమిస్తాడు? ఆయుష్నిస్తాడు. మరి ఆయన ఆయుష్ను పొందాలంటే వాక్యాన్ని వినగలుగుతున్నామా? వాక్యాన్ని చదవగలుగుతున్నామా? మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని వింటున్నామా? ఏదో వెళ్తున్నాను పోతున్నాను, సరే నా మట్టుకు నా వింటున్నాను అని విని విడిచిపెడుతున్నావా? విని విడిచిపెట్టకు. విని జాగ్రత్తగా పట్టుకో, దాన్ని వెంబడించు. నువ్వు వెంబడిస్తే దేవుడు నీకు ఆయుష్ను ఇస్తాడు.